చెప్పాలి రేవంత్ రెడ్డి డైరెక్ట్ దీనికి సూటిగా సమాధానం చెప్పాలి. నిన్న మొత్తం మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. దీనికి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఏ ఊర్లోనైనా అందుకే 20% మంది కేసుడు, 70% మంది కోసుడు. రుణమాఫీ వల్ల అట్లనే జరిగింది. 50% మంది కోతలు పెట్టినారు రుణమాఫీలో. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డిని రైతులంతా కూడా ఎనుముల రేవంత్ రెడ్డి అంటలేరు, కోతల రేవంత్ రెడ్డి అంటున్నారు. అట్లనే ఇంకో అబద్ధం మాట మాట్లాడినాం. కేసీఆర్ రుణమాఫీ చేయలేదన్నమాట మాట్లాడినాం. ఒక సందర్భంలో నువ్వే నీ నోటితోటే కేసీఆర్ మొదటి విడతలో 16,000 కోట్లు చేసిండు రుణమాఫీ, రెండవ విడతలో 13,000 కోట్లు చేసిండు, మొత్తం 29,000 కోట్లు చేసిండు అని రేవంత్ రెడ్డి ఆయన నోటితోటే అన్నాడు. మొత్తం 29,000 కోట్లు కేసీఆర్ రుణమాఫీ చేసిండని నీ నోటితోటే అన్నావు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటిదాకా రుణమాఫీ అయిపోయింది అన్నాక 21,000 కోట్లు చేసినాము అన్నావు. రెండు నీ నోటితోటే అన్నావు. అంటే కేసీఆర్ నీకంటే 8,000 కోట్లు రుణమాఫీ ఎక్కువ చేసినట్టే కదా. మరి నిన్న ఆ మాట ఎట్లా మాట్లాడినావు? అది నోరా మోరా?